అనుపమ నాలాంటి చెత్త జీవితం ఎవరికి కూడా రాకూడదు, నాలాంటి చెత్త బాయ్ ఫ్రెండ్ ఎవరికి కూడా రాకూడదు అని మీనింగ్ వచ్చే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేశారన్నమాట. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు తన మాజీ ప్రియుడి గురించి మాట్లాడేటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో డైలీ ట్రెండింగ్లో వెళ్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒక స్టార్ హీరోయిన్ తను ఈ విధంగా ఎప్పుడైనా కూడా మాట్లాడిందంటే అలాంటి మాటలు మాట్లాడేటువంటి స్టార్ హీరోయిన్ ఇప్పటి వరకు ఎవ్వరు కూడా లేరన్నమాట. వాళ్ళు ప్రేమించుకున్నారా, బ్రేకప్ అయిందా, అక్కడి వరకు మాట్లాడుకున్నారు, ఓకే వదిలేశారు. కానీ అనుపమ గారి విషయంలో ఆ విధంగా కాదు. తను ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి తను ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసింది, ఎలాంటి వ్యక్తిని చూసింది, ఎలాంటి కష్టాలని చూసి వచ్చింది, నరకాన్ని చూసి వచ్చానని చెప్పేసి చెప్తూ ఉంది. అయితే గడిచినటువంటి ఒక 2 సంవత్సరాల్లో నేను మాత్రం ఒక నరకాన్ని అనుభవించాను, అసలు ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా ఈ సమాజంలో అని చెప్పేసి అసహించుకునే విధంగా అలాంటి యొక్క సిచ్యువేషన్స్ కూడా నేను చూశాను. ఆఖరికి నా సొంత తమ్ముడితో కూడా సరదాగా ఉండాలంటే భయపడే స్థాయికి నన్ను తీసుకెళ్ళాడు ఆ పర్సన్ అని చెప్పేసి చెప్తుంది. అంటే ఎక్కడ కూడా తన పేరు మెన్షన్ చేయకపోయినప్పటికీ తన గురించే చెప్తుంది అనే మాట మాత్రం మనకు అర్థమైపోయింది. ధ్రువ్ విక్రమ్ గురించే. వాళ్ళిద్దరు కూడా ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నారు, రిలేషన్షిప్లో ఉన్నారు, పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే మాట కూడా మనకు వినిపించింది. కానీ ఉన్నట్టుండి బ్రేకప్ అయిపోవడము. సో ఎందుకు అయింది అంటే ఇక్కడ అనుపమ గారు తను ఎక్కడికి వెళ్ళినా కూడా తనకు చెప్పే వెళ్ళాలి, ఎవరితో మాట్లాడినా కూడా చెప్పే మాట్లాడాలి, ఒక సినిమాకి వెళ్ళాలన్నా అంటే చెప్పే వెళ్ళాలి. ఈ విధంగా ప్రతి ఒక్క దాన్ని కూడా అంటే అనుపమ గారి మొత్తాన్ని కూడా ఒక పంజరంలో బంధించినటువంటి రామచిలకలాగా చేయాలనుకున్నాడు అని చెప్పేసి చెప్తుంది. అంటే తన గుప్పిట్లో పెట్టుకోవాలనుకున్నాడు అని చెప్పేసి నాకు అప్పుడప్పుడే అర్థమవుతుంది. సో దాని గురించి పెళ్లి కావచ్చు, ఎంగేజ్మెంట్ కావచ్చు, ఈ టాపిక్ వచ్చినప్పుడు దాన్ని నేను వాయిదా వేస్తూ వచ్చాను, అదే మంచిదైందని చెప్పేసి అనుపమ గారు ఇప్పుడు భావిస్తూ ఉన్నారన్నమాట. సో ఏదైనా నేను తనని అడగాలి అనుకుంటే నీకేమైనా పీరియడ్స్ ఇంకా రాలేదా, వచ్చేది ఉందా, మూడ్ స్వింగ్స్ కదా అని చెప్పేసి ఇట్లా ఈ విధంగా ఎంతో కించపరుస్తూ అవమానకరంగా అసభ్యకరంగా మాట్లాడేవాళ్ళు. అండ్ కొన్ని సందర్భాల్లో సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు కూడా అంటే అలాంటి మాటలు నాకు గుర్తుకొచ్చినప్పుడు క్యారవాన్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోయి తనివి తీరా ఏడ్చేదాన్ని నేను. సో అంత ఘోరంగా నన్ను హింస పెట్టాడు. సో అలాంటి జీవితం మాత్రం ఏ ఆడపిల్లకు కూడా రాకూడదు, అలాంటి పర్సన్ ఏ ఆడపిల్ల లైఫ్లో కూడా ఉండకూడదు. అంటే నరకాన్ని చూశాను, సొంత తమ్ముడితో కూడా సరదాగా ఉండడానికి భయపడ్డాను అంటే ఏ రేంజ్కి నన్ను తీసుకెళ్లాడో మీరు అర్థం చేసుకోవాలి అని చెప్పేసి ఎంతో ఎమోషనల్గా తను మాట్లాడడం జరిగింది. నిజంగా ఈ సమాజంలో ప్రజెంట్ ఉన్నటువంటి ఈ యొక్క జనరేషన్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారా? ఓకే అంటే వాళ్ళు ప్రేమించుకున్నప్పుడు కొంత వాళ్ళపైన కొంచెం అధికారం చెలాయిస్తారు, కానీ ఇంత ఘోరంగా అవమానించే వాళ్ళు మాత్రం ఎక్కడా కూడా చూడలేదు అని చెప్పేసి ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఇలాంటి వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి అని చెప్పేసి అనుపమ గారు చెప్తూ ఉన్నారు. నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను, ధైర్యంగా ఉండగలుగుతున్నాను కాబట్టి దాన్ని ఫేస్ చేశాను, కానీ సున్నితమైనటువంటి మనసున్న వాళ్ళు మాత్రం ఫేస్ చేసే వాళ్ళు కాదేమో అని చెప్పేసి తను డౌట్ కూడా వ్యక్తం చేయడం జరిగింది. సో మొత్తానికి అలాంటి జీవితం నుంచి నేను బయటకు వచ్చిందే చాలా మంచిది అనిపిస్తుంది, చాలా ఇప్పుడు నేను ఫ్రీడమ్గా ఉండగలుగుతున్నాను, నా జీవితాన్ని నేను బ్రతకగలుగుతున్నాను అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో మరి అనుపమ గారు మాట్లాడేటువంటి ఆ వీడియో అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉంది.